Hi friends, wish you all a very happy Raksha Bandhan. Today I will share 5 beautiful idioms related to brother sister love along with easy memory trick to remember them forever. Okay. First one is blood is thicker than water. Blood is thicker than water. మీనింగ్ ఏంటి అంటే ఫ్యామిలీ బాండ్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ అదర్ బాండ్స్. ఓకే, అంటే ఏంటి, కుటుంబ బంధాలు ఇతర బంధాల కంటే బలమైనవి అని అర్థం. ఫ్యామిలీ బాండ్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ అదర్ బాండ్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి, ఈవెన్ దో వీ ఫైట్ సమ్ టైమ్స్ ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ బై మై సిస్టర్. ఆఫ్టర్ ఆల్ బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. మనము ఎన్ని టైమ్స్ ఫైట్ చేసుకున్నా కానీ నేను సిస్టర్కి తోడుగా ఉంటా, ఎందుకంటే అలాంటి బ్లడ్ రిలేషన్ అన్నట్టు అర్థం. ఓకే, ఫ్యామిలీ బాండ్స్ ఆర్ స్ట్రాంగర్ కాబట్టి మనం ఎన్ని టైమ్స్ ఫైట్ చేసుకున్నా కానీ నేను సిస్టర్కి స్ట్రాంగ్గా నిలబెడతా, స్టాండ్ అయి ఉంటా మా సిస్టర్కి అని అర్థం. ఓకే, ట్రిక్ ఏంటిదంటే రాఖీ కట్టడం వల్ల మనకు రక్త సంబంధం గుర్తొస్తుంది, బ్లడ్ రిలేషన్. ఓకే, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటే ఫ్యామిలీ బాండ్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ అదర్ బాండ్స్. ఇక్కడ బ్లడ్ అంటే ఫ్యామిలీ అని గుర్తుంచుకోండి, వాటర్ అంటే అదర్ బాండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ షోల్డర్ టు క్రై ఆన్. షోల్డర్ టు క్రై ఆన్ మీన్స్ సమ్వన్ హూ సపోర్ట్ యూ ఇన్ టఫ్ టైమ్స్. టఫ్ టైమ్స్లో మనకు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళని షోల్డర్ టు క్రై ఆన్ అంటారు. టఫ్ టైమ్స్లో సపోర్ట్ చేసే వాళ్ళని షోల్డర్ టు క్రై ఆన్ అంటారు. ఎగ్జాంపుల్, వెన్ ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్స్ మై బ్రదర్ గేవ్ మీ షోల్డర్ టు క్రై ఆన్. నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, ఆ ఫెయిల్ అవ్వడం అసలు టఫ్ టైం కదా, ఆ టఫ్ టైంలో మా బ్రదర్ సపోర్ట్గా ఉన్నాడు అని అర్థం. ఓకే, షోల్డర్ టు క్రై ఆన్ అంటే టఫ్ టైంలో సపోర్ట్ చేసేవాళ్ళు. తెలుగులో కష్ట సమయంలో మన బాధ విని ఆదరించే వ్యక్తి. ట్రిక్, అన్న చెల్లె ఏడుస్తే భుజం మీద తలపెట్టి ఓదార్చడం అని ఊహించుకోండి. షోల్డర్ భుజం మీద, టు క్రై ఆన్ షోల్డర్ మీద ఏడిస్తే మనని ఓదార్చే వ్యక్తి, వాళ్ళనే షోల్డర్ టు క్రై ఆన్ అంటారు. టఫ్ టైమ్స్లో సపోర్ట్ చేసేవారు అని. షోల్డర్ భుజం మీద ఏడవడం, మనల్ని ఎవరైనా ఓదార్చుతున్నారంటే మనకు గుర్తుకు రావాలి, టఫ్ టైంలో నన్ను ఓదార్చుతున్నాడు అని అలా. థర్డ్ వన్ ఈస్ త్రూ థిక్ అండ్ థిన్. త్రూ థిక్ అండ్ థిన్ మీనింగ్ సపోర్టింగ్ ఈచ్ అదర్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్. గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్లో సపోర్ట్ చేసే వాళ్ళను త్రూ థిక్ అండ్ థిన్ అని అంటారు. తెలుగు అర్థం మంచి చెడు కాలాల్లోనూ తోడుగా ఉండడం. ఓకే, ఇందులోనే తెలుస్తుంది థిక్ అండ్ థిన్. ఎగ్జాంపుల్, వీ హ్యావ్ సపోర్టెడ్ ఈచ్ అదర్ త్రూ థిక్ అండ్ థిన్. మేము ఎప్పటికీ సపోర్ట్గా ఉంటాం, ఇద్దరం కలిసి ఎప్పటికీ సపోర్ట్గా ఉంటాం గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్లలో. త్రూ థిక్ అండ్ థిన్ మీన్స్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్. ట్రిక్ ఏంటిదంటే థిక్ అంటే గుడ్ టైమ్స్, థిన్ అంటే బ్యాడ్ టైమ్స్, స్టిల్ టుగెదర్. ఓకే, త్రూ థిక్ అండ్ థిన్ అంటే ఏంటిది, సపోర్టింగ్ ఈచ్ అదర్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్. థిక్ అంటే గుడ్, థిన్ అంటే బ్యాడ్, అయినా కానీ స్టిల్ టుగెదర్. ఓకే, ఫోర్త్ వన్ ఈస్ లైక్ టూ పీస్ ఇన్ ఏ పాడ్. లైక్ టూ పీస్ ఇన్ ఏ పాడ్. పాడ్ అంటే పొట్టు, ఏంటిదంటే బఠానీస్ ఉంటాయి కదా, బఠానీ ఆ పొట్టు ఉంటాయి, ఆ పొట్టు లోపల బఠానీ ఉంటుంది కదా. లైక్ టూ పీస్ ఇన్ ఏ పాడ్ అంటే ఆ బఠానీలు ఒకటే గింజల, ఒకటే పొట్టలో ఉన్నట్టు అని అర్థం. మీనింగ్ వెరీ క్లోజ్, అవి దగ్గర ఉంటాయి కదా బఠానీలు అనేది, ఒకటే లోపల దగ్గర ఒకదాని తర్వాత ఒకటి. వెరీ క్లోజ్ అండ్ సిమిలర్ టు ఈచ్ అదర్. సేమ్, వెరీ క్లోజ్ అండ్ సిమిలర్ టు ఈచ్ అదర్. Example, my sister and I like
మై సిస్టర్ అండ్ ఐ ఆర్ లైక్ టూ పీస్ ఇన్ ఏ పాడ్, వి షేర్ ఎవ్రీథింగ్. నా సిస్టర్ అండ్ నేను సేమ్, ఎట్లా అంటే ఇదే బఠానీలలాగా, సిమిలర్గా అండ్ వెరీ క్లోజ్గా ఉంటాం. వి షేర్ ఎవ్రీథింగ్, మేము అలాగే అన్నీ షేర్ చేసుకుంటామని అర్థం. తెలుగులో మీనింగ్ చాలా దగ్గరగా, ఒకేలా ఉండే ఇద్దరు వ్యక్తులు మీన్స్ లైక్ ట్విన్స్. ట్విన్స్ అనే వాళ్ళు ఇద్దరు సేమ్ ఉంటారు కదా, అలా. ట్రిక్, చిన్ననాటి ఫొటోస్ అని గుర్తుంచుకోండి. బ్రదర్ సిస్టర్ లైక్ బఠానీలు ఒకే పొట్టలో ఉన్నట్టు ఊహించుకోండి, బ్రదర్ అండ్ సిస్టర్. ఓకే. లైక్ టూ పీస్ ఇన్ ఏ పోడ్, ఈ పొట్టులో టూ బఠానీలు, ఇది అదే కదా, లైక్ టూ పీస్ ఇన్ ఏ పోడ్ అంటే బఠానీలు ఒకటే పొట్టుల లోపల ఉన్నాయి. అవి ఎట్లుంటాయి, 1 by 1 ఇట్లుంటాయి కదా. వెరీ క్లోజ్, దగ్గరగా, వెరీ క్లోజ్ అండ్ సిమిలర్ టు ఈచ్ అదర్. ఓకే, మనకు గుర్తుకు రావాలి. పోడ్ అనుడితోటే పొట్టు లోపల ఉన్నాయి కాబట్టి అవి దగ్గర ఉన్నాయి, వెరీ క్లోజ్ అండ్ సేమ్ ఉంటాయి, వెరీ సిమిలర్ టు ఈచ్ అదర్. ఫిఫ్త్ వన్ ఈస్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఫ్లెష్ అండ్ బ్లడ్, ఫ్లెష్ మీన్స్ మాంసం. మీనింగ్ సమ్వన్ హూ ఈస్ యువర్ క్లోజ్ ఫ్యామిలీ, అతను నా వెరీ క్లోజ్ మనకు ఎవరు క్లోజ్ అవుతారో వాళ్ళు. సమ్వన్ హూ ఈజ్ యువర్ క్లోజ్ ఫ్యామిలీ. ఎగ్జాంపుల్, ఐ కాంట్ హర్ట్ హిమ్, హీ ఈజ్ మై ఓన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. నేను అతనిని హర్ట్ చేయను ఎందుకంటే అతను నా ఫ్యామిలీ మెంబర్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ అన్నట్టు. తెలుగులో మన రక్త సంబంధం ఉన్నవారు. ఫ్లెష్ అంటే మాంసం కదా, ప్లస్ ఫ్లెష్ అండ్ బ్లడ్, మాంసము ప్లస్ రక్త సంబంధం అని గుర్తుంచుకోండి. ఫ్లెష్ అండ్ బ్లడ్, మాంసము ప్లస్ బ్లడ్, మన వెరీ క్లోజ్, సమ్వన్ హూ ఈజ్ యువర్ క్లోజ్ ఫ్యామిలీ. లైక్ టూ పీస్ ఇన్ ఏ పోడ్ మీన్స్ ఇది పోడ్ అనేది పొట్టు. సో మనకు పీస్ బఠానీలు లోపల ఎట్లుంటాయి, వెరీ క్లోజ్ అండ్ సిమిలర్ టు ఈచ్ అదర్ అని గుర్తుకు రావాలి. త్రూ థిక్ అండ్ థిన్, థిక్ అంటే గుడ్ టైమ్స్, థిన్ అంటే బ్యాడ్ టైమ్స్. సో థిక్ అండ్ థిన్ సపోర్ట్ ఈచ్ అదర్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ అని గుర్తుకు రావాలి. షోల్డర్ టు క్రై ఆన్, షోల్డర్ భుజం మీద ఏడిస్తే మనల్ని ఓదార్చేవాళ్ళు. సో టఫ్ టైమ్స్లో మనకు సపోర్ట్ ఉన్న వారిని షోల్డర్ టు క్రై ఆన్ అని అంటారు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్, బ్లడ్ అంటే ఫ్యామిలీ రిలేషన్, వాటర్ అంటే అదర్. సో ఫ్యామిలీ బాండ్స్ ఆర్ స్ట్రాంగర్ దెన్ అదర్ బాండ్స్. సో ఇఫ్ యూ లైక్ దిస్ 2 days Rakhi special idioms, don't forget to like, share and subscribe my channel.